హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనం ఈరోజు ప్రెస్ క్లబ్ వద్ద ఉన్నాం. ఏదైతే నీళ్లు, నియామకాలు, నిధులు ఈ టాపిక్ పైన చర్చకు రావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు పిలవడం జరిగింది. సో ఆ పిలుపును స్వీకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారికి 72 గంటల సమయం ఇచ్చి ఈరోజు ఉదయం 11 గంటల వరకు ఇక్కడికి వస్తానని చెప్పేసి కూడా వారు ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పి కూడా వారికి టైం ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలు రావడం కానీ భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు తోటి ఇక్కడ ప్రెస్ క్లబ్ అంతా నిండి ఉంది. సో ప్రెస్ క్లబ్లో వచ్చినటువంటి కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు చాలా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో కార్యకర్తలు వచ్చిన తర్వాత అటు మరియు పోలీసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కానీ అక్కడ వచ్చినటువంటి నాయకులతో కూడా మాట్లాడి చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు. సో మరి కొద్దిసేపట్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. సో వారు కూడా ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలను తెరమీకి తెస్తారని కూడా చూద్దాం. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, సో వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ చర్చ గురించి వారు ఏం చెప్తారు. నమస్తే. ఈరోజు ఇక్కడ కేటీఆర్ గారు చర్చకు రావడం, అటు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం ఎట్లా చూస్తారు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చకు రమ్మని చెప్పి సవాల్ విసరడం జరిగింది. అది యావత్ తెలంగాణ ప్రజలు చూసిరు. ఇంత చూసినాక తర్వాత కూడా సరే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు చర్చకు దేనికంటే దానికి రెడీగా ఉన్నాం, ఎక్కడంటే అక్కడ రెడీగా ఉన్నాం అని చెప్పి మేమే ఈ యొక్క సమాజ్గూడ ప్రెస్ క్లబ్ డిసైడ్ చేసినాం, రా ఇక్కడికి అని చెప్పినాం. సరే వస్తా అని చెప్పడం కూడా జరిగినట్టు మేము ఇండైరెక్ట్ గా సమాచారం కూడా మాకు ఉంది. తీరా ఈ రోజు చూస్తే ఢిల్లీకి పారిపోవడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం మేము మీరు ప్రజా పరిపాలన పైన దృష్టి పెట్టండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. మీరు ఏమి చేయకుండా ఈరోజు అనేకమైన అడపదడప మాటలు మాట్లాడే ప్రజలను మభ్యపెట్టాలనే చూస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఏదైతే చెప్పినావో 6 గ్యారంటీలు కనీసం 1/2 గ్యారంటీ నువ్వు ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాము. మరి కేటీఆర్ గారు ఈరోజు చర్చకు రావడం జరిగింది. మీరు ఎక్కడున్నారో తొందరగా రావాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కేటీఆర్ కాదు రమ్మంది, కేసీఆర్ రమ్మన్నాము. ఫస్ట్ మీరు ముందలా కేటీఆర్ గారిని తోని మాట్లాడండి, కేటీఆర్ గారితో చర్చకు రండి. తర్వాత నీ దమ్ము ధైర్యం ఏముందో కేసీఆర్ గారి దగ్గర ముందు చూసుకోవచ్చు అని మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవడానికి, చర్చకు వచ్చే సమయంలో ఢిల్లీ పోవడానికి ఎట్లా చూస్తారు? ఈ రోజు రైతు సమస్యల మీద రండి, మీరు అసెంబ్లీకి రండి, ఇక్కడ ఏదైనా ప్లేస్కి రండి, అందరి బండి సంజయ్ గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రమ్మని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఢిల్లీకి కావాలని పారిపోవడం జరిగింది. సవాల్ స్వీకరించి కేటీఆర్ గారు సమాధానం చెప్పడానికి, రైతు సమస్య మీద పోరాడడానికి, సమాధానం చెప్పడానికి ప్రెస్ క్లబ్కి రావడానికి రావాల్సి వస్తుందని ఢిల్లీలో ఉన్నారు. తలుచుకుంటే ఇప్పుడు కూడా 1 అవర్లోనే వచ్చి ఈ సమస్యల పాల్గొని ఇలా పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే రైతు బంధు 3 సంవత్సరాల నుంచి 3 టైమ్స్ నుంచి ఎస్కేప్ చేశారు. ఈసారి కూడా లాస్ట్ టైం కూడా ఎస్కేప్ చేశారు. ఇప్పుడు ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని మాత్రమే కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. 420 హామీలన్నీ కూడా ఎగ్గొట్టడానికి, ఎలక్షన్లో ఇచ్చిన 6 గ్యారంటీలు ఎగ్గొట్టడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప ఎటువంటిది కూడా సమాధానం చెప్పడానికి లేదు. కానీ మనం కేటీఆర్ గారిని కూడా ఫేస్ చేయడానికి ఆయన సిద్ధంగా లేడు. ఓన్లీ మాటల ముఖ్యమంత్రి, అబద్ధపు ముఖ్యమంత్రి. వీళ్ళకి అబద్ధపు ముఖ్యమంత్రి అంటే కూడా కోపం వస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కువ శాతంలో వాళ్ళు మొత్తం చేయలేదంటారా? చేయలేదు. రైతు బంధు కూడా 3 సార్లు రైతు బంధు తప్పించుకొని జమ చేసుకున్నా అంటున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి అంటే 420 హామీలే కాదు, అమల్లో కూడా అట్లాగే ఉన్నాడు. అంటే నేను సేవ్ చేసుకుంటే నేను అన్ని హామీలు కూడా కొన్ని రోజుల తర్వాత నేను ఫుల్ఫిల్ చేస్తా అంటున్నాడు. అంటే నువ్వు ఇచ్చిన హామీలు కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నావు. ఈరోజు జంట నగరాల్లో కూడా కరెంటు, వాటర్ అన్నీ కూడా సఫలంగా ఇచ్చిన తర్వాత, తాగునీరు అన్నీ కూడా ఉన్న తర్వాత కూడా ఓన్లీ ఉన్నదాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. ఈరోజు జంట నగరంలో మళ్ళీ పాత రోజు గుర్తొస్తా ఉన్నాయి, మళ్ళీ జనరేటర్ల మీద ఆన్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మళ్ళీ కరెంట్ పోతా ఉన్నది, సరిగ్గా తాగడానికి నీళ్ళు రావట్లేదు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ కేసీఆర్ గారిని ప్రజలు కోరుకుంటా ఉన్నారా ఈ రాష్ట్రంలో? తప్పకుండా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు, వరల్డ్ నెంబర్ 1 చైనాలో ఉన్న ప్రాజెక్ట్ తర్వాత నెంబర్ 2 ప్రాజెక్ట్ మన కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టు కట్టిన తర్వాత దాన్ని ఓన్లీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో టోటల్గా ఫెయిల్ అవుతా ఉన్నారు. జంట నగరాలకి 20 సంవత్సరాల ముందు అడ్వాన్స్ ఆలోచించి ప్లాన్ చేసిన దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడంలో టోటల్గా విఫలమవుతున్నారు. మోటార్లు ఆన్ చేసి కానీ ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి వాటర్ లిఫ్టింగ్లో కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ కూడా సవాల్ విసిరారు. మీరు ఆన్ చేస్తారా, మేము వచ్చి ఆన్ చేయాలని కూడా రైతు సమస్యల మీద స్పందించడం జరిగింది. వాళ్ళేమో కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అంటున్నారు. ఇది అబద్ధపు హామీలు తప్పించుకునే రకం ఇది. వీళ్ళు ప్రజల పరిపాలన, రైతు పరిపాలన, ప్రజా పరిపాలన కాదు. ఇది దొంగల పాలన, దురల పాలన. ఇది ప్రజా పరిపాలన దీన్ని అనుకోరు. ఓన్లీ ఇంప్లిమెంటేషన్ కేసీఆర్ గారు చేసిన ఒక సంక్షేమ పథకాలే కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా టోటల్గా ఫెయిల్ అవుతా ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు.
అంటే వాళ్ళు ఏమంటున్నారంటే రైతులకు మేము ఈ 18 నెలల్లో చేసి మీరు 10 ఏళ్లలో చేసిన దానికంటే మేము 18 నెలల్లోనే ఎక్కువ చేశామని వాళ్ళు సవాల్ విసురుతారు. ఏమీ చేయలేదు. 50 లక్షల కోట్లు మేము రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఎక్కడ చేశారండి? 11,000 కోట్లు కూడా చేయలేదు. అటువంటిది ముఖ్యమంత్రి అన్ని అబద్ధాలు హామీ ఏదో నామమాత్రంగా ఇవ్వడం జరిగింది. రైతు మాఫీ కూడా నామమాత్రం జరిగింది. 3 సార్లు, ఒకసారి ఎగ్గొట్టి 2 సార్లు ఎగ్గొట్టేసి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అట్లా అని చెప్పి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తాయని చెప్పి మీటింగ్లు చూడడం జరిగింది. అంతే తప్ప ఈయన ఒక పరిపాలన ముందు భవిష్యత్తు పరిపాలన గురించి ఆలోచన ఈ రోజు వరకు గడిస్తే చాలనుకున్న ముఖ్యమంత్రి ఈయన. అన్న ఈరోజు ఈ చర్చ కేటీఆర్ గారు ఈ చర్చని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవడానికి ఎట్లా చూస్తారు? ఇదే ఛాలెంజ్ రేవంత్ రెడ్డి గారు విసరడం జరిగింది. కేటీఆర్ గారు ఆ ఛాలెంజ్ని స్వీకరించారు. కేటీఆర్ గారు 72 గంటలు సమయం ఇస్తూ మేము ఈరోజు సోమాజిగూడలో 9వ తారీఖు 11 గంటలకు వస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు. మరి ఛాలెంజ్ ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో బహుశా మేము ఆశిస్తున్నాం. ఆయన కూడా ఢిల్లీ నుంచి విమానం ఎక్కి ఇక్కడికి వస్తాడని ఆశిస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. ప్రజలని మోసం చేసుడు అనేది మోసపూరిత హామీలే ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. ప్రభుత్వంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా కానీ చేసింది ఏం లేదు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో 10 సంవత్సరాల్లో ప్రజలు చూసిండ్రు. దేశంలో రైతాంగాన్ని మరి ఏ విధంగా పండగలక్క చేశామో దేశమంతా చూసింది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు కూడా చూడడం జరిగింది. 24 గంటల నాణ్యత కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతు బంధు ఇస్తూ 2 పంటలకు 5,5 వేలు లెక్క 10,000 ఇచ్చిన ఘనత దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. అదే రైతు ఏదన్నా దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చేది అనేది ప్రపంచంలో కూడా ఎక్కడ లేని స్కీమ్ని ఈరోజు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి ఇటువంటి అద్భుతమైన స్కీమ్లు ఈరోజు తెలంగాణలో నడుస్తుంటే మోసపూరిత హామీలు ఇచ్చి అదే రైతులని మోసం చేస్తూ రైతులని మీకు 10,000 కాదు 15,000 ఇస్తామని ఒకటేసారి 50,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు చేసింది ఏంది? రుణమాఫీ ఇప్పటికీ కూడా 11 నుంచి 12,000 జరిగింది లేదు. ఇప్పటికీ ఎన్నెన్నో ఊర్లలో మీ సొంత ఊర్లోనే మీకు మీ రైతులకి రుణమాఫీ రాలేదని వచ్చిన వార్తలలో వచ్చినాయి. చూసిన విషయాన్ని అందరం తెలంగాణ ప్రజలు కూడా మొత్తం చూసిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసేదాన్ని కూడా మోసపూరిత హామీలు, ఛాలెంజ్లు. అతని చేతన కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చేతన అయ్యేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా రానున్న 20 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు మర్చిపోతారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు. మేము బహుశా ఆశిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారని. చర్చకు మేము వచ్చినాం. రైతుల పక్షాన చర్చకు మేము వచ్చినాం. 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 రైతుల పక్షాన చర్చకు మేము వచ్చినాం. 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 ముఖ్యమంత్రి
11 గంటలకు చర్చకు రెడీ అని కేటీఆర్ గారు చెప్పినారు. కానీ 11:30 అయింది. అటు ముఖ్యమంత్రి కానీ వారి తరఫున బాధ్యత గల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా రమ్మన్నారు. కానీ అర్ధగంట అయింది. కేటీఆర్ గారు వేచి చూస్తా ఉన్నారు. వారు ఇంకా రాలేదు. కాబట్టి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి, మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి, ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమి లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినరో, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళు తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాని అడిగినట్టు అడుగుతుంటే, ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. వాస్తవం ఒకటి మాత్రం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఆనాడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు, ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ, అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చ జెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఇక నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా అని. నేను అడిగినా, మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ వేయండు అన్న ఢిల్లీకి వేయండు అన్నాడు. ఎందుకు వేయండి, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం వేయండి అన్న అన్నాడు. ఎరువుల బస్తాల కోసం పోయిండట. ఎట్లుందంటే ఇది, వెనకటికి ఎవడో తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కినవా తాటి చెట్టు అంటే, దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరైనా నమ్ముతారా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు
కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో, ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఏదైతే రేవంత్ రెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్ ని తీసుకొని ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. సో ప్రెస్ క్లబ్ వచ్చిన తర్వాత ఇక్కడ వారు చాలాసేపు వెయిట్ చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాకపోవడంతో వారు మాట్లాడుతూ చాలా కీలకమైన పాయింట్స్ అనేవి చెప్పడం అయితే జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి పాలనలో దాదాపు ఈ 18 నెలల్లోనే 600 మంది రైతులలాగా చనిపోవడం జరిగింది, అటు విద్యార్థులు చనిపోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఎక్కువ శాతంలో మా ప్రభుత్వంలోనే రైతులకు ఎక్కువ మేలు జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మోసం తప్ప ఇంకేం మిగలలేదని కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే ఇవైతే ఈరోజు ఇక్కడ కేటీఆర్ గారిని రమ్మడం అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం కూడా వారు తెలిసిన ఒక నాయకుడితో మాట్లాడినప్పుడు ఇలా ఎరువుల కోసం వెళ్ళాడని చెప్తా ఉన్నారు. కానీ దీన్ని కేటీఆర్ గారు మాట్లాడుకుంటే ఎరువుల బస్తాల కోసం కాదు, పైసల బస్తాలు తీసుకొని వెళ్ళడం కూడా చెప్పడం కూడా జరిగింది. సో అదేవిధంగా వారు మాట్లాడుకుంటూ రైతులు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఎక్కువ మేలు జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మేలు జరగలేదని కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని కీలకమైన పాయింట్స్ మాట్లాడుకుంటూ వారికి రచ్చ చేయడం తప్ప చర్చకు రావడం తెలియదు, వాళ్ళకి బూతులు మాట్లాడడం తప్ప పరిపాలన చేత కాదు అనే అంశాలను కూడా వారు తెరపైకి తేవడం జరిగింది. సో అదేవిధంగా మళ్ళీ ఎప్పుడైనా మీరు ఎక్కడ చర్చకు సిద్ధమన్నా మేము సిద్ధం అని చెప్పడం జరిగింది. సో కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ ఏ ప్లేస్ అయినా చెప్పండి, ఏ డేట్ అయినా చెప్పండి, ఎక్కడికైనా రమ్మని నేను వస్తానని కూడా వారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్ని ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను స్వీకరించాను. సో వారు దాదాపు 40 నిమిషాలు వెయిట్ చేయడం జరిగింది. సో ఆ గ్యాప్లో కూడా తను రాలేదు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి వారు భారీ ఎత్తున కార్యకర్తలతో కావచ్చు, మాజీ మంత్రులతో కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలతోటి, వారి పార్టీ నాయకులతోటి కార్యకర్తలు ఇక్కడికి ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. సో ప్రెస్ క్లబ్కి వచ్చిన తర్వాత కూడా వారు చాలాసేపు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఎంతసేపటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాకపోవడంతో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సవాల్ ఇచ్చడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఏ రోజైనా ఎక్కడైనా విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, ఇటు వ్యవసాయం రంగం మీద కావచ్చు, ఏ రంగం మీద అయినా మీ చర్చకు సిద్ధం అని చెప్పడం కూడా జరిగింది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. దీనిపైన కాంగ్రెస్ నాయకులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో కూడా చూద్దాం. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో శ్రీకాంత్, ప్రెస్ క్లబ్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.